సంక్రాంతికి వస్తున్నాం చెప్పు బ్రో. సంక్రాంతికి వస్తున్నాం. మా ఫ్రెండ్ పేరు క్రాంతి. వచ్చేసింది భయ్యా సంక్రాంతి. ఇంత సినిమా భయ్యా, ఇలాంటి సినిమా నువ్వు ఆదరించకపోతే వేస్ట్ భయ్యా. వాషింగ్ పౌడర్ నిర్మా, ఈ సినిమా చూడకపోతే నీ కర్మ భయ్యా. కామెడీ జనరేట్ అయిందో ఆ ఒక్కటి చాలు మూవీ ఏ లెవెల్లో బ్లాక్ బస్టర్ చెప్పుకోవడానికి. అండ్ 2 సాంగ్స్ ఏవైతే ఉన్నాయి ఫస్ట్ హాఫ్ లో అది చాలా బాగుంది. పిక్చరేషన్ కూడా చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే సంక్రాంతికి వస్తున్న ఆ సాంగ్ కూడా చాలా బాగుంది. అండ్ కామెడీకి వచ్చేసరికి మనకి ఫస్ట్ హాఫ్ లో 2 సీన్స్ ఉంటాయి. ఒకటి బుడ్డోడ్ సీన్, ఇంకొకటి హాయ్ అనే సీన్. ఆ 2 సీన్స్ చాలు ఏ లెవెల్లో ఉంది అనేది. బుడ్డోడ్ అసలు అది కంప్లీట్ గా నెక్స్ట్ లెవెల్, అసలు బుల్లిరా సంక్రాంతి అని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లో వాడైతే చేశాడు. అండ్ ఫస్ట్ హాఫ్ లో కంపేర్ చేసుకుని సెకండ్ హాఫ్ లో కొంచెం కామెడీ తగ్గినా సరే క్లైమాక్స్ వచ్చేసరికి ఒక మంచి మెసేజ్ తో ఎండ్ చేశారు. అది చాలా బాగా అనిపించింది. మామూలు అంటే మామూలు సంక్రాంతి పండుగలు వచ్చేసింది, ప్రజల పండుగలు వచ్చేసింది, నవ్వులు వచ్చేసింది. సినిమా చూస్తుంటే నవ్వులే నవ్వులు భయ్యా. సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూస్తుంటే వేరే లెవెల్ అనిపిస్తుంది భయ్యా. ఎందుకంటే అంత బాగుంది భయ్యా సినిమా. వేరే లెవెల్ అనిపిస్తుంది భయ్యా సినిమా. ఇరుగా తీసేసింది భయ్యా సినిమా. సూపర్ అంటే సూపర్ ఉంది భయ్యా. మనకి ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అందులో ఏంటంటే హీరోయిన్స్ మధ్య అంత ఇగో క్లాస్ ఉండదు ఆ మూవీలో. ఇందులో మాత్రం ఇగో క్లాస్ చూపించి ఫ్యామిలీస్ ఈజీగా కనెక్ట్ అయ్యే సీన్స్ అయితే చాలా వరకు ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ ఏదైనా సరే, లేదంటే సెకండ్ హాఫ్ మొత్తం ఈజీగా ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతారు. అండ్ క్లైమాక్స్ లో వెంకటేష్ గారు ఫైట్ చేస్తూ ఒక డైలాగ్స్ ఉంటుంది, ఒక 5-10 minutes. అది చాలా బాగుంది. ఇద్దరికి ఉంది, కంప్లీట్ అందరికి ఉంది. హీరోయిన్స్ అనే కాదు, ఈ మూవీలోనే ప్రతి ఒక్కరు కూడా మంచి స్కోప్ ఉంది. అండ్ పోలీస్ ఆఫీసర్ అయినా సరే, జైలర్ అయినా సరే, సాయి కుమార్ గారిని ఎందుకు పెట్టారో బాబు అనిపించింది. కానీ తన బేస్ వాయిస్ తో కొన్ని డైలాగ్స్ ఉంటాయి, అవి ఎక్సలెంట్ గా వర్కౌట్ అయ్యాయి. అసలు చాలా బాగుంది. F2 లో కొంచెం క్రింజ్ ఉంటుంది, యూత్ వరకు చాలా క్రింజ్ అనిపించింది. బట్ ఈ మూవీలో కొంచెం లైట్ గా క్రింజ్ ఉన్నా సరే అంత క్రింజ్ ఆ లెవెల్ అయితే లేదు. F2 లెవెల్ అయితే లేదు. F2 కంటే బాగుంది. మనకి F2 కంటే దానికి మించి కలెక్షన్స్ అయితే మూవీకి వస్తుంది. ఇంత మంచి సినిమాను ఆదరించకపోతే వేస్ట్ భయ్యా. సూపర్ ఉంది. సో బుల్లిరాజ్ ఏ విధంగా నచ్చాడు? బాబా బుల్లిరాజ్ గారు ఎక్కడున్నా బాబు, నీతో నాకు సెల్ఫీ కావాలి భయ్యా. సెల్ఫీ కావాలి నీతో. ఎందుకంటే అంత మంచి యాక్టింగ్ చేసినావు, అంత మంచి క్యారెక్టర్ చేసినావు, ఇరిగా తీసేసినావు పోయాను. వేరే లెవెల్ అది. సీనియర్ నరేష్ ఏం అవసరం లేదు సార్. సీఎం క్యారెక్టర్ చేసి ఇరిగా తీసేసాడు. సీఎం క్యారెక్టర్ వీటీవీ గణేష్ గారు. ఆయన గురించి వద్దు సార్, సినిమా చూస్తేనే అర్థమవుతుంది. మీకు స్పాయిలర్ ఇవ్వలేను. సినిమా చూడండి, ఆదరించండి. సినిమా సూపర్ హిట్. సో ఒక ముక్కలో చెప్పాలంటే ఈ సినిమా గురించి ఏం చెప్తారు? ముక్కలో చెప్పాలంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్. సంక్రాంతి విన్నర్. ఫ్రాంకా? సంక్రాంతి విన్నర్.